స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రజక వాలంటరీ సర్వీస్ సొసైటీ 8వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పోతర్లంక ప్రసాద్ అధ్యక్షత వహించారు. చదువు ద్వారానే ఉన్నతమైన స్థానాన్ని అందుకుంటామని, చదువు ద్వారానే సంఘం కూడా అభివృద్ధి చెందుతుందని, చదువుతోనే తమ భవిష్యత్తు మారుతుందని, చదువు ముఖ్యమని సభలో పాల్గొన్న ముఖ్య అతిథులు విద్యార్థులకు ఉపదేశం చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యున్నతమైన మార్కులు తెచ్చుకున్న 100 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, అలాగే విద్యా అవసరాలైన రీడింగ్ చైర్స్, ప్లాంక్స్, డ్రెస్ మెటీరియల్స్, బ్యాగులు, నోట్బుక్స్ వంటివి వారికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చదువుకునేందుకు ఇప్పుడున్న అవకాశాలు ఆనాడు తమకు లేవని, చదువుకుందామంటే డబ్బులు ఉండేవి కావని, ఇటు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివిస్తే ఈ స్థాయికి వచ్చామని తెలిపారు. అలాగే 10వ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలని తెలిపారు. మీ కెరియర్ ఇప్పటి నుండే మొదలవుతుందని, దాన్ని గుర్తించి బాగా చదువుకొని తల్లిదండ్రులకు, సంఘానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మీపతి, ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు పాతపాటి అంజుబాబు మాట్లాడారు. అనంతరం 100 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు, డ్రెస్ మెటీరియల్స్ వంటివి పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రజక నాయకులు పేసర్లంక రమణ, 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మి, లావణ్య, పులిగడ్డ నారాయణరావు, పేటీటీ శ్రీనివాస్, పణిదపు దుర్గా, పెదలంక వెంకటేశ్వరరావు, మునిపల్లి వంశీ, శివ, నాగేశ్వరరావు, పెదలంక నాంచరయ్య, మోపిదేవి శ్రీనివాస్ తదితర సొసైటీ సభ్యులు, సంఘ నాయకులు, విద్యార్థులు తదితరులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.